Preview. 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 అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు మరియు ఈ వార్డు ప్రజలు మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే క్రాంతినగర్లోని ఉరుకుందేరన్న స్వామి టెంపుల్ దగ్గర ఈ వార్డుకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు మరియు న్యూ గాంధీనగర్లోని మారెమ్మవ్వ టెంపుల్ దగ్గర ఈ వార్డుకి సంబంధించిన ఈ ఏరియాకి సంబంధించిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళ ఆశీర్వాదంతో, మారెమ్మవ్వ మరియు ఉరుకుందిరన్న స్వామి ఆశీర్వాదంతో మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభంజనము మన కౌంటింగ్లోనే మీరు అందరూ తెలిసిన విషయమే చూశారు. మరియు ఈ వార్డులో ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు మాజీ ఎమ్మెల్యే ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇక్కడి ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి 2019 నుంచి 2024 వరకు కూడా ఎంత అభివృద్ధి జరిగిందో, మరి ఇక్కడ ఎంత అరాచకం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి గత 2019 ఎలక్షన్లలో కూడా ఈ 5 బూతులలో మంచి మెజారిటీ రావడం జరిగింది. మరియు నిన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లలో కూడా 5 బూతులలో 1308 ఓట్లు భారీ ఆధిక్యతతో ఇక్కడ ఉండే పార్టీ నాయకులు, కార్యకర్తలు మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు డి అంటే డి అని పనిచేశారు. మరి ఈ 24 నుంచి 29 వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ వార్డు ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ వార్డు నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడ కష్టపడి ప్రతి ఒక్కరికి పనిచేస్తారు. కాబట్టి అందువల్లనే ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరికీ కృతజ్ఞతలు తెలియజేయని మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు మరి మేమందరం కూడా రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంత భారీ మెజార్టీ తెచ్చినటువంటి క్రాంతినగర్ వాసులకు, న్యూ గాంధీనగర్ వాసులకు, ఇక్కడ లీడర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గెలవడం చాలా సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. 151 సీట్లు వచ్చాయని చెప్పని మితిమీరిన అహంకారంతో వాళ్ళకి ఏది తోచితే అది, వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయినారు. పైననే కాదు కింద కూడా అంతే. చిన్న పెద్ద అనే భేదం లేకుండా, వయసుకు మర్యాద లేకుండా ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టించినారు. మంత్రులతో సహా కింద ఇక్కడున్న లోకల్ నాయకులతో సహా, మీ క్రాంతినగర్ నాయకులైనా కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు నోటికొచ్చిన బూతుల్లాగా మాట్లాడినారు. సోషల్ మీడియాలో కానీ ప్రైవేట్గా కానీ బూతులు మాట్లాడిన నాయకులందరూ బూతుల్లోనే కొట్టుకొని పోయినారు. ఈ ఎలక్షన్లో ఎవ్వరూ మిగలలేదు. ప్రతి ఒక్కరు పోయినారు. ఒక్కరు మిగిలినట్లు చరిత్రలో లేదు. మితిమీరిన అహంకారంతో మళ్ళీ గెలిచి చూపించిన నాయకుడు కూడా ఎవరు ప్రపంచంలో లేరు. ఈ సందర్భంగా క్రాంతినగర్ ప్రజలకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇంత అరాచకమైన పాలనలో, ఇంత దౌర్జన్యంలో కూడా మీరందరూ కలిసి ఇక్కడ కూటమి అభ్యర్థి, మాకు రాకపోయినా సీటు, సైకిల్ గుర్తు కాకపోయినా పువ్వు గుర్తున్నా కూడా కూటమికి 1308 ఓట్లు మెజారిటీనే 1308. నేను మొత్తం లిస్టు చూస్తే ప్రతి బూత్లో బీజేపీకి 500 పడితే ఆపోజిట్ పార్టీకి అందులో సగం కూడా రాలేదు. 1308 ఓట్లతో భారీ మెజారిటీ ఇచ్చారు క్రాంతినగర్లో. న్యూ గాంధీ కానీ క్రాంతినగర్ కానీ ఆదోని అంతా మెజారిటీ వచ్చింది. ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకా బాగా వచ్చింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.